వ్యూవర్స్, మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన. భారీగా తరలివచ్చిన భక్తజనం. సకల ఏర్పాట్లు చేసిన ఆలయ పాలకవర్గం. సోమవారం జిల్లాకు రానున్న సీఎం జీవన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొననున్న రేవంత్. కలెక్టరేట్లోని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మానాల. మున్నూరు కాపులు ఎటువైపు? పార్లమెంట్ అభ్యర్థిని డిసైడ్ చేసే ఓటు బ్యాంక్. అరవింద్ పట్ల ఆగ్రహం. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే బోధన్ బీదర్ రైల్వే లైన్ కోసం కృషి చేస్తా. పోటాపోటీగా ప్రచారం చేస్తున్న బీజేపీ బారాస. నిజామాబాద్ అభివృద్ధిలో అరవింద్ విఫలమయ్యారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి విమర్శ. నిజామాబాద్ నగరంలోని దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రైల్వే కమాన్ నుండి ఆలయం వరకు విగ్రహాలను ఊరేగించారు. దుబ్బ ప్రాంత పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుబ్బ ప్రాంతంలోని మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఆలయంలో నూతన మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమయ్యారు. ఆలయ కమిటీ మరియు కాలనీ పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆదివారం ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాజా భజంత్రిల ఆద్యవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు జరిపారు. జలాది ధాన్య దివస్ లాంటి ప్రత్యేక పూజలు జరిపారు. అష్టదిక్పాలకుల బంధం చేశారు. దుబ్బ ప్రాంత వాసులంతా ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతుల మధ్య ఆలయం వరకు చేరుకొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబ్బ ప్రాంతంలో పండగ వాతావరణం ఏర్పడింది. భక్తజన సందోహంతో ఆలయంలో కిక్కరిసిపోయింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తం మీద మహాలక్ష్మి ఆలయానికి కొత్త శోభ సంతరించుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 పార్టీల మధ్య రసవత్తర పోరు జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలపై మున్నూరు కాపు ఓటు ప్రభావితం చేస్తుందని ఆలోచనలో పడ్డారు. జిల్లాకు చెందిన ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి సైతం విరోచిక చేసుకోవడానికి యత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసే అభ్యర్థులు. వీరిలో బీసీలో ఇద్దరు మున్నూరు కాపు కులానికి చెందిన వారే. ఒకరు సిట్టింగ్ ఎంపీ అరవింద్, ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో మున్నూరు కాపుల ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. బీసీ కార్డు మున్నూరు కాపుల కులబలం కలిసి వస్తుందని ఇద్దరు ఎవరి అంచనాల్లో వారున్నారు. కానీ అదే కులానికి చెందిన వారు అరవింద్ పట్ల గుర్రుగానే ఉన్నారని సమాచారం. అంతకుముందు ఎంపీ ఎన్నికల్లో డిఎస్ అన్ని తానై కొడుకు గెలుపు కోసం మున్నూరు కాపులను ఏకం చేశాడు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు క్రమంగా తెరమరుగైపోయాడు. ఎంపీగా గెలిచిన నాటి నుండి అరవింద్ కుల సంఘాల నేతలను, కుల పెద్దలను దగ్గరికి రానియలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కుల పెద్దలకి ప్రాధాన్యం ఇవ్వలేదని, మీ వల్ల నేను గెలవలేదు అనే అహంకారమే ప్రదర్శిస్తూ వచ్చాడు అరవింద్. దీంతో కుల సంఘాల నేతలు, కులస్తులు అరవింద్ పట్ల కోపంగానే ఉన్నారు.
అదే సమయంలో బీఆర్ఎస్ లోక్సభ స్థానం నుంచి బాజిరెడ్డిని నిలబెట్టింది. బాజిరెడ్డికి అన్ని సెగ్మెంట్లలో మంచి పేరున్నా ఆ పార్టీ నానాటికి తీసికట్టుగా మారింది. పార్టీని లేపే ప్రయత్నం ఆ పార్టీ పెద్దలే పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో బాజిరెడ్డి తన శక్తికి మించి చెమటోడుస్తున్నాడు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో బాజిరెడ్డి గెలుస్తాడా? గెలిచే అవకాశాలున్నాయా? మనం బీఆర్ఎస్ వైపు నిలిస్తే గెలిపించగలమా అనే డైలమాలో ఆ కుల పెద్దలున్నారు. అరవింద్ గెలిచేటట్టయితే గెలిచే అభ్యర్థి వైపే ఉండటం బెటరా? ఇప్పుడు మున్నూరు కాపుల మధ్య నడుస్తున్న చర్చ ఇది. త్వరలో దీనికి క్లారిటీ రానుంది. ఎవరికి ఓటేయాలి, ఎవరి వైపు నిలవాలి అని డిసైడ్ అయితే మాత్రం మొత్తం ఓట్లలో గంపగుత్తాగా 80% ఓట్లు ఒక్కరికే పడతాయి. అవి ఎవరికి? బాజిరెడ్డికా, అరవింద్కా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి మున్నూరు కాపులు ఓట్లేసేలా లేరు. ఆ పార్టీలో ఆకుల లలిత, రత్నాకర్, ధర్మపురి సంజయ్ లాంటి వారున్నా వారంతా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అంత యాక్టివ్ గా లేరు. మాకెందుకు వచ్చిందిలే, మనల్ని పట్టించుకున్నదెవడు అనే స్థాయిలోనే వీరు పనిచేస్తున్నారు. దీంతో కీలకమైన ఈ కుల ఓట్లు బీజేపీకా, బీఆర్ఎస్ కా అనేదే చర్చ నడుస్తోంది. మున్నూరు కాపులు ఎవరి వైపు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత 2 పర్యాయాలు ఎంపీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం ఈ ప్రాంతాన్ని అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ అభ్యర్థిగా గెలిపిస్తే కేంద్రం నుండి కావలసిన నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు. వర్ణి మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం హాజరయ్యారు. అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు పార్టీలు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారులు, అలాగే 2016-2017 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బోధన్ బీదర్ కొత్త రైలు మార్గాన్ని కృషి చేశామని చెప్పారు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుడిగుడ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోదీ గారికి ఒకటి ప్రాజెక్టులు కావాలి. ఇక్కడ కావాలంటే రోడ్స్ కావాలంటే ఇచ్చేటోళ్ళు బీజేపీని, ఇంటర్వ్యూస్ అంటే బీజేపీని, రైల్వేస్ అంటే బీజేపీని, ఓబీసీ అంటే బీజేపీని, ఈ సేవలాలు జయంతికు పని చేయాలంటే కూడా బీజేపీని. అందుకోసానికి ఏమైనా కావాలంటే బీజేపీ ఎక్కువనే కావాలి. బీఆర్ఎస్ ఎంపీ వస్తే అది ఆయన మీద పోయేది లేదు, కాంగ్రెస్ ఎంపీ వస్తే కూడా ఆయన కూడా పని చేసేది ఏం లేదు. అందుకోసానికి తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు, ఇంకా డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా నేను ప్రామిస్ ఇస్తున్నా, మీకు ఒక స్టెప్ తీసుకురాకి నేను రావాలి రోజుల్లో కూడా ఏవో పెండింగ్ పని ఒక్కొక్కటి చేసుకొని ప్రయత్నం చేస్తా. మీ బాధ్యత ఒకటే ఉంటుంది, నాకు 9వ తారీఖు ప్రతి ఒక్కరు స్కూల్ గురించి ఓటేసి నాకు కూడా గెలిపించాలి. తెలంగాణకు ప్రతి ఒక్కరు గెలిపిస్తే ఒక మంచి మెసేజ్ భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ కూడా పోతుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. తనను గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ అన్నారు. దశాబ్ద కాలంగా రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేసిందన్నారు. అలాగే ఎంపీలు సైతం వారి వంతు సహకారం అందించారని చెప్పారు. తనను ఆశీర్వదించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ కోటగిరి రూద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే రైల్వే లైన్ కు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల బిల్లుల కొరకు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు 26 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పిన లబ్ధిదారుల బిల్లులు చెల్లించడంలో మంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక్కడి కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు నా భార్య, పిల్లలు మరియు లబ్ధిదారులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మీలో ఒక కుటుంబ సభ్యునిగా, మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు. మరి ఈ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ గారు మరి మీకు ఏం చేసిండో మీకు తెలుసు. మరి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిరో మీకు తెలుసు. వాళ్ళు చెయ్యని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ని వెనకకి పంపించిన వ్యక్తులు వాళ్ళు. మీరందరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మనకి ఏం లాభపడుతుంది అంటే ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయి, మన ప్రాంత ప్రజలకు అందరికీ జాబ్స్ వస్తాయి. మరి అందుకనే మీరందరూ ఒకసారి ఆలోచించి నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ నాకు ఇప్పించిన, ఇంకో 26,50,00,000 రూపాయలు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన. ఆయన ఇప్పిస్తాను చెప్పి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చిండు. కానీ కారణం ఏదో తెలియదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేవడతలేడు, మాట్లాడతలేడు, ఇస్తలేడు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా 3 నెలల నుంచి. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేరు కూడా చెప్తా తర్వాత, ఆ ఎవరు కూడా చెప్తా తర్వాత అవసరం వస్తే. ఒకవేళ పేమెంట్ కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను మీకు అందరికి కబురు చేస్తా, పేమెంట్ రావాల్సినటువంటి వారు నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రండి. నేను నా కొడుకులు నా భార్య నేను కూడా వస్తా. మేబడి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తా, పేమెంట్ వచ్చేంత వరకు వదిలిపెట్టా. ఒకవేళ ఇంక ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాదరణ చేస్తా. నా ప్రాణ త్యాగం కానీ సిద్ధం ఉంటా. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీ పేమెంట్ ఇప్పించి తీరుతాను నేను మొత్తం. ఇది మీరందరూ కూడా గ్రహించాలి. ఈ దొంగ ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడి గడిపలకు అన్యాయం చేస్తారు. ప్రభుత్వాలు మారుతాయి, సర్పంచ్ మారుతాడు, ఆయన మాత్రాన నిజామాబాద్ అభివృద్ధిలో అరవింద్ విఫలం చెందారని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ కు స్మార్ట్ సిటీగా అర్హత ఉన్న అరవింద్ నిర్లక్ష్యంతో స్మార్ట్ సిటీ హోదా రాలేదన్నారు. జగిత్యాలలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసింది నేనే అని చెప్పారు. అరవింద్ తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఓటర్లు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి వేలాది మంది తరలి రావాలని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నామినేషన్ అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్న సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని మరి ఇక్కడ కార్యకర్తలను అభిమానులను ప్రోత్సహించే విధంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఇక్కడ సమస్యలను ఏదైతుందో వారు అడ్రస్ చేసే విధంగా ఈ సమావేశం నిర్వహించబోతున్న సందర్భంగా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానికి అందరూ కూడా చెప్పంటున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని దీన్ని జయప్రదం చేయడంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదైతుందో తోడ్పడాలని చెప్పని నేను ప్రత్యేకంగా సవినీయంగా విజ్ఞప్తిస్తున్నాను చెప్పండి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ప్రధానంగా 3 రాజకీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. ఆదివారం ఉదయం వాకర్స్ ను కలిసిన ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ వారితో ముచ్చటించి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. నిజామాబాద్ ఐటీఐ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి వాకర్స్ ను కలిశారు. మార్నింగ్ వాకింగ్ వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి మంచి చెడు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితోటి కాసేపు క్రీడల్లో పాల్గొని అల్పాహారం తీసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తమకు మద్దతు ఇవ్వాలని
వాకర్స్ ను తదితరులను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, వివిధ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. 69 నుంచి 70 పడుతున్నాను. ఎప్పుడు ఊహించుకోను నేను 69 ఇయర్స్ దాకా ఎప్పుడు ఊహించుకోను. ఎప్పుడు నేను ఏముంటే 55 అంటే నేను దాటాలనుకుంటున్నాను. 10 ఏళ్ళు కానీ 50 దాటాలి అంటే నా మనసు అట్లా ఉంటుంది. నాకు మీ అందరికీ అట్లా ఉంటుంది. రిటైర్మెంట్ అయినా కానీ మేము అనిపిస్తారు 60 ఏళ్ళు అయిపోయి రిటైర్మెంట్ అయినా అది మనసు ఎందుకు కాకుండా వాకింగ్ చేసి చేస్తాం. అట్లా ఉంటే 10 ఏళ్ళు మనం బతకగలుగుతాం. మన పిల్లలను మన ఫ్రెండ్స్ని కోల్పోలేము. మనం అందరం కలిసి ఉంటాం. ఈ ప్రేమ ఆప్యాయతలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మీరు కూడా మనం చేస్తున్నా ఇది మీ పిల్లలకు కూడా నేర్పండి. మీ పిల్లలకు పట్టుకోండి, వాళ్ళకు పట్టుకోండి, వాళ్ళకు నేర్పించండి. ఇది మంచి సాంప్రదాయం. ప్రతిరోజు చూస్తున్నాం మనం వాట్సాప్ పట్టుకొని పిల్లలు బెడ్లో పట్టున్నారు. అన్నం తింటే కూడా వాళ్ళు చూపిస్తున్నాం మనం. ఈ సాంప్రదాయం బంద్ చేయాలి దయచేసి. వాళ్ళ ఫ్యూచర్ నాశనం అవుతుంది కాబట్టి అది కూడా మీరు ఎవరిని తీసుకోవాలని కోరుకుంటూ మరి చాలా సంతోషం. మరి మొన్న పార్టీ గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ కలిసి చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళ సపోర్ట్ నాకు చెప్పిండ్రు కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా వచ్చిన ఐటీకి వచ్చిందని మరి మీ అందరూ ఎంతో ఆప్యాయత ప్రేమతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు నాకు మరియు మా గణేష్ అన్నకు, మా నీతు కిరణ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ రకరకాలైనటువంటి పద్ధతుల్లో ప్రచారం కొనసాగిస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా నాతో పాటు ఇక్కడ మేయర్ గారు, మరి ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ గారు, సెక్రటరీ గారు పృథ్వీరాజు గారు, ఇంకా వాకర్స్ అసోసియేషన్ సోదరులు, మా పార్టీ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ శుభోదయం. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం ఎమ్మెల్యే తమ్ముడు మాకు ఒక చీటింగ్ చేసిండు. మేము ఆయన దగ్గర పోతే ఆయన ఏమన్నాడంటే, పృథ్వీరాజు మీరేం టెన్షన్ పడద్దు, నేను చేపిస్తా అన్నాడు. ఏం చేసిండో తెలియదు. 4 రోజులలో మాకు కేసు సెటిల్ చేసేసిండు. ఎమ్మెల్యే అని కూడా చూడలే. ఎవరైనా ఆయన దగ్గరికి పోయి నాకు ఇది కావాలా అంటే మాత్రం తప్పకుండా చేస్తాడు, మనల్ని మర్చిపోతాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా. నేను కాన్ఫిడెంట్గా మీకు తెలుసు గ్రౌండ్లో ఎట్లాంటి వర్క్ చేస్తాను. అట్లనే తన కూడా ఏ వర్క్ అయినా దాని దగ్గరకు పోతే కంపల్సరీ చేస్తాడు. అట్లాంటి మంచి మనిషి మన దగ్గరికి వచ్చిండి ఇవాళ మనకు చాలా సంతోషం. కానీ తర్వాత దాని వెనకాల మన ఒక కాయిన్కు ఎట్లయితే బొమ్మ బొరుసు ఉంటుందో ఇప్పుడు రెండో బొరుసు మనం ఉన్నాము. మన బాధ్యత ఏం చేయాలనో మీ అందరికీ తెలుసు. అది తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మూడవది, మన దగ్గరికి మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చి మనకి ఏమున్నా కానీ చాలా సంతోషంతో ఏ పైన అడిగితే కావద్దనకుండా మన కార్పొరేటర్ గారికి చెప్పి చేపించారు. మనకు మెయిన్ గ్రౌండ్ డెవలప్ అవుతుందంటే కారణం అంటే వీళ్ళిద్దరే. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు. రెండోసారి చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికలలో ప్రమాదకర ఫ్యాసిస్ట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఓడించాలన్నారు. లౌకిక ప్రజాస్వామిక పరిరక్షణ కోసం మోదీని ఓడించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. బడా కార్పొరేట్ వర్గాలు అదానీ, అంబానీలకు అనుకూలంగా భారతదేశాన్ని, ప్రజలను మధ్యయుగాలలోకి తీసుకుపోవడానికి మూఢనమ్మకాలను, మనువాద ఛాందస్సు భావాలను నూరిపోస్తున్నారని సిపిఐఎంఎల్ నాయకులు భారత రాజ్యాంగాన్ని మార్చివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, మతోన్మాద ప్రమాదం నుండి లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడుకున్నటకు 18వ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పి రామకృష్ణ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ వందల వేల సంవత్సరాల నుండి అన్ని మతాలకు నిలయమైనదని, అంటరాని వారు ముస్లింలలో, క్రిస్టియన్లలో చేరారని, నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ చరిత్రకారులు లౌకికవాదులకు వ్యతిరేకమైన చర్యలను చేపట్టే విధ్వంస రచనకు పూనుకున్నదని ఆయన విమర్శించారు. ఈ సమావేశానికి పి రామకృష్ణ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ వందల వేల సంవత్సరాల నుండి అన్ని మతాలకు నిలయమైనదని, అంటరాని వారు ముస్లింలలో, క్రిస్టియన్లలో చేరారని, నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ చరిత్రకారులు లౌకికవాదులకు వ్యతిరేకమైన చర్యలను చేపట్టి విధ్వంస రచనకు పూనుకున్నదని ఆయన విమర్శించారు. మైనార్టీలకు పౌరసత్వం లేదంటున్నారని, గుజరాత్, అహ్మదాబాద్, మణిపూర్లలో మైనార్టీలను ఊచకోత కోశారని, వారసత్వాన్ని నిరూపించుకోవాలని, లేనిలా
కాన్సంట్రేషన్ క్యాంపులలో బంధించడానికి అస్సాంలో జైళ్లను కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే ఫ్యాసిస్టు సిద్ధాంతమని, మెజారిటీ మైనార్టీలుగా ప్రజలను విభజిస్తూ కుల వ్యవస్థను పోషిస్తున్నారని, శ్రమజీవుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకించలేదని, 3 రంగుల జెండాను ఎగురవేయలేదని, జర్మనీలో హిట్లర్ నరమేధం కొనసాగించినట్లుగా ఆర్ఎస్ఎస్ నేడు దేశంలో నరమేధాన్ని కొనసాగిస్తోందని, జై శ్రీరామ్ అనేవాళ్లు లంపెన్ శక్తులుగా మారారని, ఫ్యాసిజం వస్తే కనీస ప్రజాస్వామిక హక్కులు ఉండవని, ప్రతిపక్షాలను కూడా ఉండనివ్వరని, ప్రతిపక్షాలపై సిబిఐ, ఈడీ, ఐటీలను ఉపయోగించి అణచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ అశోక్ చౌహాన్, సీఎం రమేష్లపై అవినీతి ఆరోపణలు వస్తే బీజేపీలో చేర్చుకున్నారని, వారు వెంటనే శుద్ధులు అయిపోయారని, విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రశ్నించిన రచయితలను, జర్నలిస్టులను భీమా కొరేగం కేసులో ఇరికించి జైలులో పెట్టినారని, సుధా భరద్వాజ్, సోమాసేన్, అరుణ్ ఫెరిరాలను నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు. ఉపా కేసులో అమాయక ప్రజలపై మోపుతున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కోల్పోయేటటువంటి ఒక దుస్థితిలో ఈ పరిపాలన కొనసాగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు రక్షించండి అని దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు, లౌకికవాదులు, అనేక మంది మేధావులు, విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి బీజేపీ, నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, అందులో ఉండేటటువంటి విషయాలని ప్రచారం చేస్తూ రేపు ఒకటే పార్టీ ఉండాలా, ఒకటే జెండా ఉండాలా, ఒకటే నాయకుడు ఉండాలా, ఒక్కడే ఉండాలనేటటువంటి ఒక ప్రజాస్వామిక శక్తికి విరుద్ధంగా పనిచేసేటటువంటి స్థితిని ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినాం. మూడోసారి కనుక నరేంద్ర మోడీ లేదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాల అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకిక విధానం, ప్రజాస్వామిక విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి మాయమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో ఉండేటటువంటి 44 చట్టాలు 4 కోడులైన, వ్యవసాయ రంగం ధ్వంసం చేసేటటువంటి 3 రైతాంగ వ్యతిరేక చట్టాలు రావడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక విలువలు లేనటువంటి స్థితి. ఒకవైపున మణిపూర్లో మహిళల పట్ల లేకపోతే మైనారిటీల మీద పెద్ద ఎత్తున విధ్వంసం కొనసాగుతుంటే నరేంద్ర మోడీ కనీసం పలకరించేటటువంటి స్థితి, అటువైపు చూసేటటువంటి స్థితి లేనటువంటి పాలన కొనసాగుతుంది. ఈ దేశంలో ఉండేటటువంటి యువత మేలుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్న యువత, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన యువత ఈ రోజు ఆర్ఎస్ఎస్ రాజకీయాల విష పాలన ఎట్లా ఉంది, ఫాసిస్ట్ పాలన ఎట్లా ఉన్నది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో లౌకికవాదం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం బతకాలన్నా, రాజ్యాంగం ఈ మేరకైనా అమలు కావాలన్నా మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు బేఖాతరు చేశారు మాంసపు వ్యాపారులు. మహావీర్ జయంతి సందర్భంగా మాంసపు విక్రయాలు జరపరాదని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ వీటిని తుంగలో తొక్కారు వ్యాపారులు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా మాంసపు విక్రయాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటనలో తెలియజేయడంతో బాన్స్వాడ పట్టణంలో కొంతమంది తమ వ్యాపారాలను మూసేయించగా మరికొంతమంది యథేచ్ఛగా మాంసపు దుకాణాల ద్వారా విక్రయాలు జరిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం గాంధీ జయంతికి ముందు రోజు అధికారులు నోటీసులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు పత్రికా ప్రకటన చేయడం వల్ల కొంతమంది దుకాణాలు మూసి ఉంచారని, మరికొంతమంది దుకాణాలు తెరిచి ఉంచడం జరిగింది. మున్సిపల్ అధికారులు మాంసపు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న కసితో కాంగ్రెస్ ఉంది. నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మద్దతుగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభా స్థలిని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అభ్యర్థి జీవన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు. పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు రేపు 11:30 వరకు 11:30 వరకు
ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్కి రావాలి. అదేవిధంగా రేపు మన ముఖ్యమంత్రి గారు 12:30 వరకు వస్తారు. వారు కూడా ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవుతారు. కాబట్టి మరి మీరందరూ ప్రతి నా డాక్రా మహిళా సంఘాలకు కూడా సభ్యులందరికీ ఎందరైతే వీలు ఉంటుందో వాళ్ళు కూడా రావాలని, మీ డాక్రా సంఘాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మీలను ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి మీరు డిచ్పల్లి కాన్స్టిట్యున్సీ, బోధన కాన్స్టిట్యున్సీ అండ్ ఆర్మూర్ బాల్కొండ కాన్స్టిట్యున్సీలు తప్పనిసరిగా పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రేపు నామినేషన్ చేస్తున్నారు. దాని సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో అక్కడ క్యాండిడేట్ నామినేషన్ వేసి ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్గా నిజామాబాద్కి 12:31 లోపల నిజామాబాద్కు రాబోతున్నారు. మరి ఇక్కడ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ ఇది చాలా దగ్గర కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అక్కడి నుంచి కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులకు, కార్యకర్తలకు, బూత్ కమిటీ మెంబర్లకు, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్తో సహా డాక్రా మహిళలకు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము. ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇది నా ఫంక్షన్, ఇది నా ముఖ్యమంత్రి వస్తున్నారు, దీనికి విజయవంతం చేయాలా, నామినేషన్లో పాల్గొనాలని అనుకొని మీరందరూ రావాలని మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఆల్ ఫంటల్ ఆర్గనైజేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలా. ఇంక్లూడింగ్ ఈ 5 కాన్స్టిట్యున్సీ కాకుండా పార్లమెంట్లో ఉన్న మన జగ్త్యాల అండ్ అది ఇట్లనే పక్కకున్న కామారెడ్డి కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కూడా దగ్గరనే ఉంది. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయబడే విధంగా వారు స్వయంగా పాల్గొనటము హర్షించదగ్గ విషయం. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈజ్ ఎక్స్పెక్టెడ్ రీచ్ బై 12 o'clock. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యావత్తు అక్కడ జగిత్యాల నుండి కూడా చెప్పంటున్నాను నేను. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో డ్వాక్రా మహిళా సంఘాలే కానీ, రైతాంగం, రైతు కూలీలు, ముఖ్యంగా బీడీ కార్మికులు, ఆడబిడ్డల అందరూ కూడా, గల్ఫ్ కార్మికుల కుటుంబాలే కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదైతుందో తోడ్పడాలని చెప్పని నేను కోరుకుంటూ, ఇక్కడ వాస్తవంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ఒక విధంగా ఇవాళ రాబోయేటువంటి ఈ మన భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పి అంటున్నాను. దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు మనకు తెలియదు కాదని చెప్పి అంటున్నాను. ఇలా భారత రాజ్యాంగానికే ముప్పు వాటిల్ల చేసే విధంగా ఏ విధంగా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుందో అని గమనిస్తుందని చెప్పి అంటున్నాను. కాబట్టి వాళ్ళు ఏదైతుందో దేశంలో ఉన్న ప్రజాస్వామ్యయుత రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలిచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన. భారీగా తరలివచ్చిన భక్తజనం. సకల ఏర్పాట్లు చేసిన ఆలయ పాలకవర్గం. సోమవారం జిల్లాకు రానున్న సీఎం జీవన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొననున్న రేవంత్. కలెక్టరేట్ లోని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మానాల. మున్నూరు కాపులు ఎటువైపు? పార్లమెంట్ అభ్యర్థిని డిసైడ్ చేసే ఓటు బ్యాంక్. అరవింద్ పట్ల ఆగ్రహం. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే బోధన్ బీదర్ రైల్వే లైన్ కోసం కృషి చేస్తా. పోటాపోటీగా ప్రచారం చేస్తున్న బీజేపీ బారాసా. నిజామాబాద్ అభివృద్ధిలో అరవింద్ విఫలమయ్యారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి విమర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.